మటన్ పులుసు. సో ముందుగా మనము దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి గసగసాలు యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ నిద్ర పట్టని వాళ్ళు గసగసాలని పేస్ట్ చేసుకొని అది ఏదో ఒక రెసిపీలో యాడ్ చేసుకొని డిన్నర్లో తీసుకున్నట్టుగా అయితే చక్కగా మీకు నిద్ర కూడా పడుతుంది. సో గసగసాల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కువగా తీసుకోవద్దు, ఒక 1 స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసుకుంటున్నాను. అండ్ కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. అలాగే కొంచెం టొమాటోస్ కూడా గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం వేసుకుందాం అంటే కొంచెం కరివేపాకు వేసుకుందాం. అలాగే కాస్త పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో, గసగసాలు, అలాగే గరం మసాలా పేస్ట్ వేసుకుందాం. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ తినేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఎక్కువ నూనె వేసి దాంట్లో బాగా మసాలా వేయిస్తారు. అది అస్సలు హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు కొంచెం ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అలాగే మనకి యాంటీసెప్టిక్గా పనిచేసే పసుపు ప్రతి రెసిపీలో ఇలా వేసుకోండి. నూనె వేసాక, నూనె వేడెక్కాక మాత్రమే పసుపు వేసుకోండి. ఇందులోకి కొంచెం కారం, కాస్త ధనియాల పొడి, కొంచెం హోల్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. మటన్ కొంచెం ఎక్కువసేపు బాయిలింగ్కి టైం పడుతుంది కాబట్టి నేను బాయిల్ చేసిన మటన్ తీసుకుంటున్నాను, ఉడికించిన మటన్. సరిపడే అంత రాక్ సాల్ట్. ఎవరైతే లో బీపీ, లో బ్లడ్ ప్రెషర్స్తో బాధపడుతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా రాక్ సాల్ట్ మాత్రమే వాడాలి. సో ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా మనకి మటన్కి పట్టాక కొంచెం నీళ్లు పోసుకుందాం. సో చాలా మంది ఏంటంటే పులుసు అనగానే ఎక్కువ చింతపండు రసం వేసి దాన్ని బాగా మరిగించి తీసుకుంటారు. అలా కాకుండా మనం టొమాటోలు వేసుకుంటున్నాం, దాని నుంచి మనకి పులుపు వస్తుంది, ఏదైతే వైటమిన్ సి ఉందో. ఇలా తయారు చేసుకోవడం అన్నది హెల్దీ. సో ఇప్పుడు ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. మటన్ పులుసు ఎంతవరకు రెడీ అయిందో చూద్దాం. సో బాగా కుక్ అయింది అండ్ రెడీగా ఉంది కాబట్టి సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే మటన్కి బదులుగా టోఫు లాంటివి ప్లాన్ చేసుకోవచ్చు, లేదా సోయా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఆకుకూర కంపల్సరీగా వేసుకోవాలి కాబట్టి కొత్తిమీరని ప్లాన్ చేసుకుందాం ఇందులోకి. మటన్ పులుసు రెడీ అయిపోయింది. మటన్ పులుసుకి కావలసిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్,
పసుపు పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి అర టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు అర టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, హోల్ గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, కరివేపాకు రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా. మటన్ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో గసగసాలు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేయించి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి ఉడికించిన మటన్, ఉప్పు వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ పులుసు రెడీ.